బాగా గమనిస్తే దేవుడు యోబు గారి కుటుంబానికి మాత్రమే ఎందుకు కంచె వేశాడు, అది కదా మన పాయింట్. రైట్. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుష్యుడు ఉండెను. దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఊజు దేశం మొత్తం గురించి మాట్లాడుతున్నాడండి. ఇప్పుడు అది టర్కీ దేశముగా పిలువబడుతుంది. ఈ దేశం మొత్తంలో వెరిఫై చేస్తేనంట ఒక్క యోబు గారి కుటుంబం, ఒక మనుషుడు కనపడుతున్నాడంట. ఒక మనుషుడు కనపడాను. అతడు కంచె వేయటానికి క్వాలిటీ ఏంటో చెప్తున్నాడు. నేను యోబు గారి ఇంటికి ఎందుకు కంచె వేసానో తెలుసా? ఇదిగో చూడండి అంటున్నాడు. ఇదిగో చూడండి అంటాడు. ఏంటంట? అతడు యథార్థవంతుడు. ఏమండి? అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఏమండి? అతని క్యారెక్టర్ కనపడుతుంది చూడండి. అతని వ్యక్తిగతమైన క్యారెక్టర్ కనపడుతుంది చూడండి. మొదటి వచనంలో ఏం కనిపిస్తుంది మనకి? కంచె వేయడానికి రీజన్ చెప్తున్నాడు. నేను యోబు గారికి ఊరినే కంచె వేయలేదు నాయన, ఆయన కుటుంబానికి. అతని క్యారెక్టర్ నచ్చింది నాకు, అతని గుణం నచ్చింది, అతని వ్యక్తిగత లైఫ్ నాకు నచ్చింది. ఆ వ్యక్తిగత క్యారెక్టర్లో ఏం బయటపడుతున్నాయి? అతడు యథార్థవంతుడు. రెండు న్యాయవంతుడు. ఏమంటే యథార్థంగా ఉండటం అంత ఈజీ అండి? న్యాయంగా ఉండటం అంత ఈజీ అండి? అది అంత ఈజీ అయితే ఊజు దేశం అందరిలో యథార్థవంతుడు ఎవరు లేరు కాబట్టే. 3, దేవుడంటే భయం, దేవుడంటే భక్తి. నిజంగా చెప్పండి, దేవుడంటే భయం ఉందండి? ఉంటే మంచిదే. దేవుడంటే భయం. దేవుడంటే ఎవరు? వాక్యం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యమే దేవుని ఉండెను. ఆ దేవుడు వాక్య రూపంలో శరీరధారి ఈ లోకానికి వచ్చాను. అంటే వాక్యం అంటే నువ్వు భయపడాలి. వాక్యం అంటే భయం ఎక్కడుందండి ఈరోజు? నిజంగా చెప్పండి. ఆరాధన టైం అయిపోతుంది అన్నప్పుడు, ఆరాధన 9 గంటలకు అన్నప్పుడు, ఆరాధన 12 గంటలకు అన్నప్పుడు నువ్వు ఏమిటి 9 గంటలకు వెళ్ళినా మందిరం మొత్తం నిండిపోయి ఉండాలి. నిండిందా? నిండిందంటే సేవకుడు 1 గంట సేపు పాటలతో రికార్డు మోగిస్తూనే ఉన్నాడంటే అర్థం ఏంటి? ఇంకా భక్తులు బయలుదేరలేదని. నిజంగా భయభక్తులు కలిగి ఉంటే 9 గంటలకు చర్చి నిండిపోయి ఉండాలి. అది భయం. నా దేవుడు నా కోసం చూస్తాడని వారం అయిపోయింది. మా నాన్నను చూసి వారం అయిపోయింది. మా నాన్న ఎదురు చూస్తూ ఉంటాడు నా కోసం మందిరంలో. అందరూ నా బిడ్డలు వస్తారు చూస్తారని. మందిరానికి రావటంలోనే భయం లేనటువంటి నీవు భక్తి ఎప్పుడు రావాలి? యోబు గారిలో ఉన్నటువంటి క్వాలిటీస్ కనపడుతున్న మొదటి వచనంలో ఏం కనిపిస్తుంది తెలుసా? అతడు యథార్థవంతుడు, 2 న్యాయవంతుడు, 3 దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడు. అతని క్యారెక్టర్ని రాశాడు చూడండి. మరి మన క్యారెక్టర్ ఎలా ఉంది ఈరోజు? క్యారెక్టర్ని బట్టే దేవుడు కంచె వేస్తాడు. క్యారెక్టర్ బాగోపోతే ఆ ఇంటికి కాంపౌండ్ ఉండదు. నువ్వు కట్టుకో కాంపౌండ్, ₹1,00,000 తగలబెట్టి, అది నువ్వు కట్టుకున్న కాంపౌండ్. కానీ దేవుడు కట్టిన కాంపౌండ్ ఏ రూపాయి ఖర్చు లేకుండా వచ్చింది. నువ్వు చేయాల్సిందల్లా ఒకటే, ఈ 3 క్వాలిటీస్ నీలో ఉండాలి. దేవుడు కాంపౌండ్ కట్టేస్తాడు. భద్రత, సెక్యూరిటీ. 2వ వచనంలో ఏం కనిపిస్తుంది చూడండి. 2వ వచనంలో ఏం కనిపిస్తుంది? అతనికి 7 కుమారులు. మొదటి వచనంలో క్యారెక్టర్ని గుర్తు చేశాడు. 2వ వచనంలో అతని పిల్లలను గుర్తు చేస్తున్నాడు చూడండి. పిల్లలు కనపడుతున్నారు చూడండి. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. 2లో బిడ్డల గురించి ప్రస్తావిస్తున్నాడు. కుమారులు కుమార్తెలు 7, 3 ఎంతమంది అండి? 10 మంది సంతానం. ఇప్పుడు ఒకళ్ళు గంటానికే కష్టమైపోతాం. యోబు గారి వారి 10 మందిని కనేసిందండి. 7 మగపిల్లలు, 3 ఆడపిల్లలను కనేసిందండి యోబు గారి. 2వ వచనంలో బిడ్డల ప్రస్తావన తీసుకొచ్చాడు, పిల్లలను తీసుకొచ్చాడు. మొదటి దాంట్లో యోబు గారిని క్యారెక్టర్ ముందు పెట్టాడు. క్యారెక్టర్తోనే మొదలు పెట్టాడు చూడండి గ్రంథం. మన క్యారెక్టర్ ఎలా ఉంది ఈరోజు?
దేవుణ్ణి కలిగినటువంటి నీ నా క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి, బైబిల్ పట్టుకుని బయలుదేరినటువంటి నీ నా క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి, క్రీస్తుని నమ్మినటువంటి నీ నా క్యారెక్టర్లు ఎలా ఉన్నాయి, క్రీస్తుని వెంబడిస్తున్న ఆయన రక్తాన్ని ప్రతి వారము ప్రతి నెల స్వీకరిస్తున్న, శరీరాన్ని ఆస్వాదిస్తున్నటువంటి నీ క్యారెక్టర్ ఎలా ఉందని యోబు గారి క్యారెక్టర్ ముందు పెట్టి మాట్లాడుతున్నాడు బైబిల్. నీ క్యారెక్టర్ని బట్టి ఏం డిసైడ్ చేస్తాడు? నీ కుటుంబానికి కంచె వెయ్యాలా వద్దా? కుటుంబ యజమానుడు అంత ఇంపార్టెంట్. యోబు గారు భార్యను ప్రస్తావించలేదు ప్రారంభంలో, మీరు గమనించలేదు. కుటుంబ యజమాని ఇంటికి చాలా ఇంపార్టెంట్ అండి. క్యారెక్టర్ కలిగిన వాడై ఉండాలి. క్యారెక్టర్ లెస్ అయినటువంటి వాడు కుటుంబానికి సరైన విధానంలో నడపలేడని అర్థమైపోయింది. భద్రత లేని కుటుంబంగా కనిపిస్తుంది. 2, అతని పిల్లలు కనపడుతున్నారు. మొదటి వచనంలో అతని క్యారెక్టర్ కనిపిస్తుంది. 3వ వచనంలో ఏం కనిపిస్తుందో చూడండి. 3వ వచనంలో అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడు గాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. 3వ వచనంలో ఏం కనిపిస్తుంది? ఆస్తి కనపడుతుంది, బహుమంది పని వాళ్ళ లిస్టు కనపడుతుంది 3వ వచనంలో. ఇక్కడ మీరు పాయింట్ మీరు బాగా గమనించాలి. మొట్టమొదటి వచనంలో క్యారెక్టర్ కనపడుతుంది, 2వ వచనంలో కుటుంబం బిడ్డలు కనపడుతున్నారు, 3వ వచనంలో ఆస్తి కనపడుతుంది. ఏమంటే బాగా బాధకరమైన విషయం ఏంటంటే, అంత ఆస్తి మొత్తం పోయినా, 10 మంది బిడ్డలు చచ్చిపోయినా, 10 మంది 7 కోడళ్ళు చచ్చిపోయినా, 3 అల్లుళ్ళు చచ్చిపోయిన, టోటల్ కుటుంబం సర్వనాశనం అయిపోయినా, ఆస్తిపాస్తు మొత్తం నేలమట్టం అయిపోయినా, ఇన్ని కలిగినా, ఇన్ని పోయినా, ఇన్ని మొత్తం కొట్టుకుపోయినా, సర్వనాశనం అయిపోయినా అతను దేన్ని కోల్పోలేదు? క్యారెక్టర్ని కోల్పోలేదు. ఇదండి కంచె వేయటానికి రీజన్ ఏంటో తెలుసా? అతను ఇన్ని కలిగినా, అతను ఎన్ని కోల్పోయినా క్యారెక్టర్ని కోల్పోలేదు. క్యారెక్టర్ అనగా యథార్థతను కోల్పోలేదు, న్యాయాన్ని కోల్పోలేదు, ఏమండి భయభక్తులను మాత్రం విడవలేదు. చెడుతనం అనేది ఆయన జీవితంలో రాలేదు. క్యారెక్టర్ని కోల్పోతూ ఉంటారు. అప్పటి వరకు దేవుళ్ళు బాగా వెలుగుతూ ఉంటారు. ఏదో ఒక నష్టం సడన్గా వచ్చింది. క్రైస్తవుల గురించే. ఎప్పుడు తాగలేనుడు కూడా బార్ షాప్కి వెళ్తాడు. ఏం పోగొట్టుకున్నాడు? చూసారండి? ఎందుకయ్యా నువ్వు ఈ రీతిగా మారావు? మీరు దేవుడిని నమ్ముకున్నారు కదా, మీ దేవుడు శక్తివంతుడు కదా, తలగా ఉంచే దేవుడు కదా నువ్వు నమ్ముకుంది. ఈరోజు నువ్వు తోకగా అడుక్కునేవాడుగా ఎందుకు మారావంటే క్యారెక్టర్ మార్చేసుకున్నాడు. చూసారండి? యోబు గారికి వచ్చినటువంటి అన్ని శ్రమలన్నా నీకు శ్రమలు వచ్చినాయా? మొత్తం కొట్టుకుపోయే రోడ్డును పడ్డావా యోబు గారికి లాగా? లేదే. అయినా యోబు గారు దేనికి కోల్పోలేదు? వ్యక్తిగతమైన క్యారెక్టర్ను కోల్పోలేదు, మాట జారలేదు, యథార్థతను కోల్పోలేదు, న్యాయంగానే మాట్లాడాడు. నేనేమన్నా వస్తూ ఏమన్నా మేడకే ఎన్ని తగిలించుకుని ఏమన్నా వచ్చానా? నగ్నంగా బట్టలు లేకుండా నేను పుట్టాను. మళ్ళీ నాకు బట్టలు వేస్తారో లేదో కూడా నాకు తెలియదు. అలాగే ఎట్లా వచ్చానో అలాగే. ఏం క్యారెక్టర్ అండి! ఏమండి ఇలాంటి మాటలు మనం అనగలమండి? అది వినటానికే తప్ప అక్కడక్కడ రికార్డుల్లో మనం అనే పరిస్థితి లేదండి. ఏదైనా చిన్న నష్టం రాగానే బీపీలు అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్కి ఎందుకండి, వేలు తగలబెట్టి నువ్వు పొలాలు వేస్తూ ఉంటావు. కరెక్ట్గా పంటలు వచ్చే కాలానికి దేవుడు ఒక విపత్తును పంపించేస్తాడు, మొత్తం నేలమట్టం చేసేస్తాడు. చివరికి నువ్వు వాటిని పైకి లేపి మిషన్ ద్వారా చేయించాలన్నా ఆ మిషన్కి నువ్వు ఎక్స్ట్రా పెట్టుబడి పెట్టాల్సి వచ్చింది. నీకు వచ్చే రూపాయి ఏమి ఉండదు అక్కడ. అందుకని రైతు వదిలేస్తాడు దాన్ని. అలాంటప్పుడు చాలామంది మందు దాగి చచ్చిపోయేవాళ్ళు కూడా ఉంటారు. బీపీ అప్ అండ్ డౌన్ అయిపోయి నరాలు పగిలిపోయి చిట్లిపోయే వాళ్ళు ఉంటారు కదండి. కనుక క్యారెక్టర్ విషయంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇదే రీతిగా తన కుటుంబాన్ని కూడా ఉండాలని ఆలోచించాడండి.
ఏబు గారి కుటుంబానికి కంచె వేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, నేను యథార్థంగా ఉన్నాను, నేను న్యాయంగా ఉన్నాను, నేను భయభక్తులు కలిగి ఉన్నాను, చెడుతనం అనేది నా జీవితంలో రాకుండా నేను ఎలా ఉన్నానో ఆస్తి మొత్తం కోల్పోయినా, ఐశ్వర్యం మొత్తం కోల్పోయినా, ఇంటి గర్భాన పుట్టినటువంటి బిడ్డలందరూ చనిపోయినా, కుప్పకూలిపోయి చనిపోయినా, నేను ఏ రీతిగా క్యారెక్టర్ని కోల్పోలేదో నా బిడ్డలు కూడా అలాంటి క్యారెక్టర్ కలిగి ఉండాలన్న కోరిక దేవుడికి నచ్చిందండి. ఆ కోరిక నచ్చింది దేవుడికి. అందుకే కాంపౌండ్ వరకు వేయడండి. ఇదే రీతిగా తన కుటుంబాన్ని కూడా ఉండాలని ఆలోచించాడో లేదో 5వ వచనం చూడండి. నీ కుటుంబానికి కంచె వేయబడిందా? యోబు గారి కుటుంబానికి కంచె వేయబడిందన్న సంగతి అపవాది చెప్పేంత వరకు మనకు తెలియదు. 5వ వచనం, వారి విందు దినములు పూర్తి కాగా. ఏమంటే జనరల్ గా మరి ఫంక్షన్కి వెళ్తూ ఉన్నారు బిడ్డలు. ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు? విందు ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నారు. విందు దినాలు పూర్తి చేసుకుని వచ్చేస్తున్నారు బిడ్డలు. రాగా యోబు అంటున్నాడు, తన కుమారులు పాపము చేసి తన హృదయములో దేవుణ్ణి దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. దహన బలి అంటే అప్పుడు బలులు, ఇప్పుడేమో ప్రార్థనలు. నిత్యము యోబు అలాగున చేయించుండెను. బాగా వినాలి. వారి పిలువనంపించి వారిని పవిత్రపరిచి, ఏమండి బాగా గమనించండి, యజమానుడు యథార్థంగా బ్రతికేవాడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భయభక్తులు కలిగినటువంటి వాడు ఇమీడియట్ గా నెక్స్ట్ ఏం చేస్తాడు? కుటుంబం గురించి ఆలోచిస్తాడంట. కుటుంబం గురించి ఆలోచిస్తాడంట. యోబు గారు గమనిస్తున్నాడు చూడండి. నేను పర్ఫెక్ట్ గా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నాను, ఇప్పుడు కుటుంబంలో నా పిల్లలు కూడా పవిత్రంగా ఉండాలి, నా పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలి, పిల్లలు హృదయాల్లో కూడా తప్పు ఉందేమోనని ప్రతి ఉదయమున ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎర్లీ మార్నింగ్ అంటారండి. 9ంటికి ఎర్లీ మార్నింగ్ ఎట్ అవుతుంది? 5 గంటలకి ఎర్లీ మార్నింగ్. తెల్లవారు ఎక్కువ మాట్లాడితే తెల్లవారుజామున వెళ్ళేవారు. ఇటువరకు 2 గంటలకు 3 గంటలకు వెళ్ళేవారు తొక్కటానికి. మాసులు కదండి, వరి మాసులు, నూర్పులు. అప్పుడంటే కొట్టుడు కదండి, బండకేసి కొట్టుడు, చెక్కలకేసి కొట్టుడు తెల్లవారుజామున. అలాగే 5 o'clock తెల్లవారుజామున అరుణోదయం అంటే అప్పుడు సూర్యుడు ఇంకా మనకి రాడు, ఇంకా అక్కడ లెగుస్తూ ఉంటాడు అనమాట. అది అరుణోదయం. అయితే అలాంటి అరుణోదయమున ప్రతి ఉదయమున వారిని పవిత్రపరిచి ఉదయాన్నే బిడ్డలు లేపేస్తాడంట. ఏమండి, ఉదయాన్నే బిడ్డలు లేపి ప్రార్థన చేసి, ఏమండి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యో వారి హృదయంలో ఫంక్షన్లో ఏదైనా నోరు జారారేమో, అపవిత్రపరుచుకున్నారేమో అని కుటుంబం గురించి శ్రద్ధ, కుటుంబం గురించినటువంటి ఆలోచన దేవుడికి నచ్చింది కనుకనే కంచె వేశాడండి. అక్కడ 3 పాయింట్లు మీరు గమనించారు లేదో? యోబుకి కంచె వేశాడు, కుటుంబానికి కూడా కంచె వేశాడు. అంటే కుటుంబాన్ని కూడా కేర్ చేస్తున్నాడు, పట్టించుకుంటున్నాడు. కొంతమంది పాపం కుటుంబాన్ని పట్టించుకోరు. వాళ్ళేంటో, వాళ్ళ ఆలోచన ఏంటో, వాళ్ళ తాగుడేంటో, వాళ్ళ సిగరెట్లు ఏంటో, వాళ్ళ కైనీకి డబ్బులు ఉన్నాయో లేదో, ఏమండి అన్ని ఆటే పనిలో పడి ఉండిపోతారు తప్ప కుటుంబాన్ని రోడ్డును పడేస్తారు. పాపం ఆ స్త్రీ పట్టు చేత పట్టుకొని, ఏమండి మగాడు చేయాల్సినటువంటి పనులు ఆడవాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కుటుంబాన్ని పోషించే వాళ్ళు ఎంతమంది స్త్రీలు లేరు? కానీ యోబు గారి క్యారెక్టర్ అది కాదు. నేను కరెక్ట్గా ఉండాలి, నేను యథార్థంగా ఉండాలి, నా కుటుంబంలో నా బిడ్డలు కూడా యథార్థంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అమ్మో రాత్రి ఫంక్షన్కి వెళ్ళి వచ్చి ఏదైనా మిస్టేక్ చేశారేమోనని ఉదయమున లేపి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. ఏడు ఈరోజు మన పిల్లల్ని ఉదయాన్నే లేపుతున్నామండి. బాగా గమనించాలి, ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇప్పుడు యోబు గారి కుటుంబానికి ఎందుకు కంచె వేసాడంటే, ఇక్కడ ఎన్ని క్యారెక్టర్లు వచ్చాయి చూడండి. యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు, భయభక్తులు కలిగిన వాళ్ళు కంచె వేశాడు. యోబు గారికి క్యారెక్టర్ బాగుంది. 2, కుటుంబం గురించి ఆలోచన చేస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ బిడ్డలు లేపుతున్నాడు. మన బిడ్డలు మనం ఎప్పుడు లేపుతాం? స్కూల్ ఉంటేనేమో టైంకి లేపుతాం, స్కూల్ లేకపోతే ఒకవేళ నాన్న లేపినా బిడ్డల్ని లేకుండా టైంకి అని చెప్పినా
ఏమంటే మదర్ వచ్చి ఏమంటది, ఈరోజు స్కూల్ లేదు పడుకొని కాసేపు పిల్లలని, అర్థమవుతుందా? నోరు మూసుకు కూర్చుంటాడు ఇంకా. అదే కదా బిడ్డలు ఈరోజు ఎప్పుడు లేపుతున్నారు? కాన్వెంట్కి వెళ్ళాలన్న రోజు ఎర్లీ మార్నింగ్ లేపుతారు, టైంకి లేపుతారు. అసలు కాన్వెంటే లేదన్న రోజు పడుకొని ఇలా అంటారు. కానీ ఏబు గారు చూడండి, ప్రతి ఉదయమున, మీరు బాగా గమనించారు లేదు అక్కడ, ప్రతి ఉదయం అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తాడంట. ప్రతి బిడ్డల గురించి ప్రార్థన. ఎక్కడైనా పాపం చేశారేమో, ఎక్కడైనా అపవిత్రపడ్డారేమోనని. ఏమంటే నిజంగా ఏబు గారు విషయంలో మనం ఎలా ఉన్నాం చెప్పండి. సరే సండే అన్న ఏమన్నా లేపుతామా అంటే, అయ్యా సండే ఆరాధనకి వెళ్ళాలయ్యా, టైంకి వెళ్ళిపోవాలి మనకు ఆరాధన. మన కుటుంబం మొత్తం ఆరాధనలో కూర్చొని దేవుని స్తుతించాలి, మహిమపరచాలి, ఘనపరచాలి. ఆయన వాక్కులతో మనకు పట్టినటువంటి జాడ్యాన్ని కడుక్కోవాలి. మనం ఎర్లీ మార్నింగ్ లేగిస్తేనే కానీ మన పనులు అవ్వవు. మొదటి ఆరాధనలో ఫస్ట్ మన కుటుంబం ఉండాలని సండే ఏమన్నా లేపుతున్నారా? నువ్వు లేచేసరికి అక్కడ చర్చ అయిపోద్ది. ఇంకో విషయం ఏంటంటే, అన్ని రోజులు పనులు తొందరగా అవుతాయి కానీ ఆదివారం పనులు తొందరగా అవ్వండి. ఏ రోజు నువ్వు టైంకి తినవు కానీ ఆ రోజు మాత్రం తినే వెళ్ళాలి ఆరాధనకి. తొక్క ఉడకాలి, నువ్వు తినాలి, నువ్వు బాగా తిని నాలికతో నువ్వు బాగా సమ్మతించాలి, అప్పుడు బయలుదేరాలి. చూసారండి ఏది ఆ వేగిరిపాటు? ఏది? దేవుని యందు భయం, దేవుని యందు భక్తి. అరుణోదయం లేచి నీ బిడ్డల విషయంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నువ్వే నీ గురించి ప్రార్థన చేసుకోవు, ఇంకా నీ బిడ్డల గురించి ఎప్పుడు ప్రార్థన చేయాలి? క్రైస్తవ కుటుంబాలలో ఆరాధనకు వెళుతున్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి తల్లిదండ్రులకి దేవుని హెచ్చరిక ఏంటో తెలుసా? ప్రతి కుటుంబానికి, తల్లిదండ్రులకి, భార్యాభర్తలకి ప్రార్థన వచ్చి ఉండాలి. ప్రార్థన తప్ప అన్నీ వస్తాయి మనకి కదండి. కంచె వేయండి, మరి ప్రార్థన తప్ప అన్నీ వస్తాయి మనకి. ప్రార్థన ఒక్కటే రాదు, అన్నీ వచ్చేస్తాయండి. కానీ బాగా గమనించాలి, అరుణోదయమున లేచి బిడ్డల విషయం, కుటుంబం విషయంలో ప్రార్థన చేస్తున్నాడు, ఒక్కొక్కరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాడు, వాళ్ళని ప్రార్థనలో కూర్చోబెడుతున్నాడు ఎర్లీ మార్నింగ్. ఇలా ఉందా నీ కుటుంబం? అయితే నీ కుటుంబానికి కంచె దేవుడు వేస్తాడు, ఆటోమేటిక్గా వేసేస్తాడు. తల్లిదండ్రులుగా నువ్వు క్యారెక్టర్ కాపాడుకోవాలి. 2, బిడ్డల గురించి నువ్వు ప్రార్థనలో ఏకీభవించాలి, వాళ్ళ ప్రార్థనలో కూర్చోబెట్టాలి. కానీ ఏబు గారు నేను ఎలా ఉంటానో నా పిల్లలు కూడా అలాగే ఉండాలని ఆలోచించాడు. అతని కుటుంబానికి వేసిన కంచె ఇదే. కుటుంబానికి కంచె ఎందుకు వేయబడుతుంది ఇప్పుడు అర్థమవుతుందండి? నీ క్యారెక్టర్ని బట్టి కంచె, నీ యథార్థతను బట్టి కంచె, నీ బిడ్డల్ని జాగ్రత్తగా దేవుల్లో పెంచటంలో నువ్వు తీసుకున్న ఆ భద్రతలో దేవుడి కంచె. ప్రార్థనలో నువ్వు ప్రార్థన నేర్చుకుని ఉండాలి, నీ పిల్లలకు కూడా ప్రార్థన వచ్చి ఉండాలి. ఏమంటే మీరు బాగా గమనించండి, మీ పిల్లలు పెద్ద పెద్ద బీటెక్లు, పెద్ద పెద్ద ఎంటెక్లు, పీజీలు చేసిన పిల్లలు ఉన్నారు. ప్రార్థన నడుస్తుందా అండి చెప్పండి? ప్రార్థనలో కూర్చుంటున్నారా? ప్రార్థన చేస్తున్నారా? ఆలోచించాలి. కంచె లేదు ఈరోజు కుటుంబాలకి. అందుకే ఈ పాఠం, నీ కుటుంబానికి దేవుని కంచె ఉందా? వేసాడా? నేనెందుకు అనాలి? తెలిసిపోతలేదు మనకి. కంచె వేయబడిందా అంటే, వేయబడిందో లేదో అంటే, వేయబడాలి అంటే, వేయబడింది అనడానికి గుర్తు ఏంటంటే యోబు గారి కుటుంబం. యోబు గారి కుటుంబమేనండి బాబు. మరి నిజంగా అందుకే నీవు కంచె వేసితివి కదా. దేవుడితో మాట్లాడుతున్నాడు, నువ్వు కంచె వేసితివి కదా. ఏ కుటుంబాన్ని చూసినా కంచె లేని కుటుంబాలు ఉన్నాయి. లైన్గా నేను వెరిఫై చేస్తుంటే యోబు గారి కుటుంబంకి వచ్చేసరికి మాత్రం స్పెషల్గా కనపడుతుంది. ఏంటి కంచె అని చెప్పి నేను డైరెక్ట్గా వచ్చి అడిగాడండి దెయ్యం, అపవాది, సాతాను గారు. మరి మన కుటుంబం దగ్గరికి వస్తే ఈరోజు అలా సంచరించేటటువంటి దానిలో బుడబొక్కలోడు తిరుగుతాడు తెల్లవారుజామున, అట్లా మన ఇంటికి కూడా వస్తే కంచె ఉందంటారా? కంచె వేయబడిందంటారా? భద్రత ఉందంటారా? బాగా ఆలోచించాలి. భద్రత ఉందంటారా? మరి కంచె ఎత్తివేస్తే ఎలా ఉంటుంది?
కంచె లేకపోతే ఎలా ఉంటుంది? ఇల్లు కూలిపోయి, ఇల్లు కూలిపోయి ఒకరోజు 10 మంది పిల్లలు చచ్చిపోయారంటే అర్థం ఏంటండి? ఇల్లు కూలిపోయి 10 మంది బిడ్డలు, గోడ కూలిపోయి 10 మంది బిడ్డలు చచ్చిపోయారంటే అర్థం ఏంటి? ఆ కుటుంబానికి ఏమీ లేదు, భద్రత లేదు. ఆ కుటుంబానికి కంచె లేదు అన్ని ఒకటో రోజు జరిగిపోతూ ఉంటాయి. అప్పుడప్పుడు అన్నీ ఒకటో రోజు జరిగిపోతూ ఉంటాయండి. అంటే దేవుడు శరీరానికి ఆత్మకు ఒక లక్ష్యం ఇచ్చాడండి. దేవుడు శరీరానికి ఆత్మకు ఒక లక్ష్యం ఇచ్చాడు. లక్ష్యం లేని క్రైస్తవ జీవితం అసలు క్రైస్తవమే కాదు. యోబు గారు ఒక లక్ష్యం పెట్టుకుని బ్రతుకుతున్నాడు. నేను యథార్థంగా ఉండాలి, క్యారెక్టర్ని కాపాడుకోవాలి. నా బిడ్డలు యథార్థంగా ఉండాలి, క్యారెక్టర్ని కాపాడుకోవాలి. నా బిడ్డలు ప్రార్థనలో ఉండాలి, నేను ప్రార్థనలో ఉండాలి. కంచె, ఎంత కాపుదల, ఎంత భద్రత. ఈ ప్రపంచంలో లక్ష్యము కలిగి ఒకడు ఉద్యోగం అని బయలుదేరాడు. లక్ష్యం, ఒక ఉద్యోగాన్ని సాధించాలని ఒక లక్ష్యంతో ఒక యవనస్తుడు బయలుదేరి వెళ్తూ ఉంటాడు. ఎలాగైనా నేను గోల్ కొట్టాలని లక్ష్యం కలిగి. అలాగే ఎలాగైనా నేను ఇన్ని ఎకరాలు సంపాదించాలని ఒక లక్ష్యం కలిగి బతుకుతాడు ఒక ఎంప్లాయ్, ఒక బిజినెస్ మ్యాన్. ప్రతిదానికి ఏదో ఒక లక్ష్యం పెట్టుకుని బ్రతుకుతూ ఉంటాడండి మనిషి. లక్ష్యం పెట్టుకుని బ్రతికే వాళ్ళు ఈ ప్రపంచంలో కోట్ల మంది ఉన్నారండి. ఉన్నారు. బైబిల్ కలిగిన నీవు, క్రీస్తుని విశ్వసించినటువంటి నీకు కూడా ఒక లక్ష్యం ఉంది. నువ్వు చూడాల్సింది వాళ్ళని కాదు, క్రీస్తుని చూడు, క్రీస్తు మాదిరిని చూడు. నీ లక్ష్యం ఏంటో తెలుసా? నీ జీవితంలో, నీకు ఇచ్చినటువంటి ఈ చిన్న జీవితంలో యథార్థత కలిగి ఉండటం నీ లక్ష్యం. పెట్టుకున్నావు ఏ రోజున గోల్? నేను న్యాయంగా బ్రతకాలన్నది ఒక లక్ష్యం. చచ్చిపోయే లోపు నేను న్యాయాన్ని కాపాడుకోవాలని ఒక లక్ష్యం కలిగి ఉన్నావా? దేవుడంటే భయం కలిగిన లక్ష్యం నేను కలిగి ఉన్నానా? చెడంటేనే దరిదాపుల్లో కూడా నేను రానియకూడదని లక్ష్యం కలిగి బ్రతికినావా? క్రైస్తవుడు కలిగి ఉండాల్సిన లక్ష్యాలు ఇవి. ఈ లక్ష్యాలు ఉన్నాయా బైబిల్ పట్టుకున్న క్రైస్తవుడా? ప్రార్థన పేరుతో దేవుని అడుగులు వేస్తున్న క్రైస్తవుడా? ఈ లక్ష్యాలు కలిగి బ్రతుకుతున్నావా? దేవుడు లక్ష్యాన్ని సాధించటం కోసం కష్టపడుతున్న దేవుని పిల్లల కోసం ఇలా నువ్వు కష్టపడితే దేవుడు భద్రత ఇవ్వడా అండి? లోకంలో ఆ ఉద్యోగమే సెక్యూరిటీ అనుకుంటున్నారు. లోకంలో ఆ బిజినెస్ ద్వారా సంపాదించిందే సెక్యూరిటీ అనుకుంటుంది. లోకం అనుకుంటుంది. లోకంలో నువ్వు సంపాదించిన ఎకరాలే సెక్యూరిటీ అనుకుంటుంది. నాకేంటి అనుకుంటున్నాడు. నేను సెటిల్ అయిపోయాను అనుకుంటున్నారు. కానీ క్రైస్తవుడికి భద్రత ఏంటో తెలుసా? క్రీస్తుని కలిగిన వాడికి భద్రత ఏంటో తెలుసా? క్రైస్తవుడికి సెక్యూరిటీ ఏంటో తెలుసా? యథార్థతే నీ సెక్యూరిటీ. న్యాయంగా బ్రతకడమే నీ సెక్యూరిటీ జోన్. ఆ జోన్లోకి ఎవడు రాలేడు. ఇక ఆటోమేటిక్గా కంచి పడిపోద్దండి. దేవుడు అంటే భయం, వాక్యం అంటే భయం. ఈరోజు దేవుడు అంటే భయము, వాక్యం అంటే భయం ఎవరికి ఉందండి? వేకువజామునే ప్రార్థన చేసే భయం ఉందా నీకు? ఆలోచించు. రాత్రి పడుకునేటప్పుడు, పడకల మీదకి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకునే భయం ఉందా నీకు? ఉదయాన్నే ఏదో ప్లాన్ చేసుకుని నువ్వు బయలుదేరి బెడ్ మీదకి వెళ్తూ ఉంటావు. నువ్వు మళ్ళీ వేకునే లేచి అయ్యా రాత్రంతా నువ్వు నన్ను కాపాడావు. ఒకవేళ ఆ యొక్క పడకల మీదే మరణ పడకగా మార్చేసి ఇంటి ముందు టెంట్ వేస్తే నా బతికేమైపోవాలి? ప్రపంచంలో ఎన్నో కోట్ల మంది ఉన్నారు. ఈ కోట్ల మందిలో నన్ను జ్ఞాపకం పెట్టుకుని నా గుండె లబ్డబ్ అని రాత్రంతా ఆడించావు కదా. నీకు వేలాది వందనాలని ఏ రోజున నువ్వు ప్రార్థనలో పెట్టావా? ఇలాంటి ప్రార్థన, ఇలాంటి యథార్థత, ఇలాంటి న్యాయము నువ్వేమీ లేకుండా నీకు కంచె వేస్తాడనుకుంటే ఎలా? చెప్పండి ప్రియమైన దేవుని వారలారా. నీ సంపాదన నీకు భద్రత కాదు. అది నీకు ఒక రోజు మెడకే చుట్టుకుంటుంది. సింగిల్ ఎన్పి కూడా పట్టుకుపోమంటండి. సింగిల్ ఎన్పి కూడా పట్టుకుపోం. ఇక రేపటి నుంచి హడావిడి ఉంటుంది. 500 నోట్లు రద్దు చేస్తున్నాడు. ఇక మళ్ళీ బ్యాంకుల చుట్టూ తిరగాలి ఒక 3 నెలలు. తీయండి, బయటికి తీయండి. ఇక ఈ గోల నడుస్తుంది. ఇక మళ్ళీ 500 నోట్లు రద్దు చేసేస్తున్నారు. సరిపోతుంది. ఒక 3 నెలలు కిట బ్యాంకులు. ఇప్పుడు వరకేమో అయ్యా రూపాయలు ఏవయ్యా, ఇంట్లో కొండలన్నీ కోలాలాటలు ఆడుతున్నాయి అని ఏడేడు వ్యవహారాలు చేస్తూ ఉంటారు. ఆ రోజు అన్ని డబ్బులు బయటికి తీసుకొస్తారు. ఎక్కడి నుంచి వచ్చాయో లైన్లో నిలబడ్డం వల్ల కట్టలు పట్టుకొచ్చేస్తారు. ఏం చేసుకున్నావు?
ఆ దాచినటువంటి ధనము, ఆ ఆస్తులంతా ఏం చేసుకుంటావు? ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడిగితే అన్ని కోల్పోయిన నీవు రేపు నరకానికి వెళ్ళాలి కదా. నువ్వు కన్ను మూసేలోపు యథార్థత అనే సంపాదన సంపాదిస్తే, న్యాయంగా నువ్వు బ్రతికితే, న్యాయాన్ని అన్యాయంగా మార్చేటటువంటి రోజులు కదా ప్రియమైన దేవుని వారలారా. నీవు వ్యక్తిగత జీవితాన్ని కలిగి ఉంటే, బాగా వినాలి, నీవు వ్యక్తిగత జీవితాన్ని, క్యారెక్టర్ని కలిగి ఉంటే, దేవుని లక్ష్యాలను నువ్వు సంపాదిస్తే, లక్షణాలను నువ్వు సంపాదిస్తే, నీకు ఖచ్చితంగా ఏం వేస్తాడు? కంచె పడిపోతాయి, ప్రొటెక్షన్ పడిపోతుంది. నీకు తెలియకుండానే కంచె వేసేస్తాడు. కంచె వేసాడో లేదన్న సంగతి ముందు ఎవరికి తెలుస్తుంది? అపవాదికి తెలిసిపోతుంది. కంచె వేసేసాడు రా ఈ కుటుంబం దగ్గరికి టచ్ చేద్దామంటే. అదే నా లెక్కలో అసలు ఏ కుటుంబానికి కంచె వేయకూడదే, ఇది స్పెషల్గా కనపడిందంటే ఊజు తెలుసు మొత్తంలోనే. ఇక మన ఇల్లు అంటే ఏ ఇంటికి కంచె ఉండదు అనుకోండి. అన్ని బజారు పాలైన కుటుంబాలే ఉన్నాయి ఈరోజు. కంచెలు ఎక్కడున్నాయండి? దేవుని భయం ఎక్కడుంది? యథార్థత ఎక్కడుంది? బాగా గమనించాలి. ఏబు కుటుంబానికి కంచె వేయటానికి గల కారణాలు, విషయాలు మనకు అర్థమవుతున్నాయి. మొట్టమొదటిది అతని వ్యక్తిత్వమైన క్యారెక్టర్. అప్పుడప్పుడు మనిషిని కూడా అంటూ ఉంటారు, వాడని దబ్బర మాటలు మాట్లాడుతూ ఉంటారు. నేను ఒక మాట మాట్లాడాడు, ఇప్పుడు ఒక మాట మాట్లాడు. ఆడు ఒక మనిషారా? నిన్నే 10 మందితో వచ్చి నీ పొలం మొత్తం నేనే దున్నేస్తానంటాడు. తెల్లారిపాటికి వచ్చేసి వేరే రైతు దగ్గరికి వెళ్ళిపోతాడు. అది ఏంటంటే ఈడేమో చిన్న కారు అంట, ఆడేమో పెద్ద కారు అంట. చిన్న రైతు, పెద్ద రైతు. వాడు ఆపదలు ఆదుకునేవాడు వీడి దగ్గరికి ఏమొస్తుందని మాట మార్చేసేటువంటి పరిస్థితులు కదండి. పాపం ఈ పేదవాడు ఏం చేస్తాడు? మళ్ళీ వాళ్ళని దేహి అని అడుక్కుంటాడు. అమ్మ నూరా 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 నూరా. చిన్న విషయంలో క్యారెక్టర్ని కాపాడుకోవాలి, వ్యక్తిగతాన్ని కాపాడుకోవాలి, భక్తిని కాపాడుకోవాలి, యథార్థతను కాపాడుకోవాలి, న్యాయాన్ని కాపాడుకోవాలి, చెడుతనం అనేది నీ జీవితంలో రాకుండా చూసుకోవాలి. అది నీ కుటుంబానికి, నీకు భద్రత. ఇలా నువ్వు జీవించగలిగితే దేవుని కంచె నీ కుటుంబానికి ఉంటది. అర్థమైందండి? ఇలా మరి ఈ రోజు నుంచి రోజు జీవిస్తావా? మరి దేవుడు నీ కుటుంబానికి కంచె వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కంచె ఆయన వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. వేయటానికి నీ దగ్గర క్యారెక్టర్ ఏది? క్యారెక్టర్ ఉంటే వేసేస్తా. ఏంటా క్యారెక్టర్? చూసారండి? ఆ యథార్థత. ఊజు దేశంలోనే అంత యథార్థత, క్యారెక్టర్ కలిగి ఉండాలి. అలాంటి గొప్ప క్యారెక్టర్ ఈ రోజు నుంచి నువ్వు పెట్టుకో, నీ కుటుంబానికి పెట్టుకో, నువ్వు పెట్టుకో. యజమానుడిగా ముందు నువ్వు ప్రార్థన చేయటం నేర్చుకో. ముందు ప్రార్థన యథార్థవంతుడికే నడుస్తుంది, ప్రార్థన న్యాయవంతుడికే నడుస్తుంది, భయభక్తులు కలిగిన వాడికే నడుస్తుంది. కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేస్తారు, సడన్గా ఆపేస్తారు. ఎందుకు నడవట్లేదు? ఏదో గుర్తొచ్చింది లోకంలో. ఇక ఎకిలిగా నవ్వుతూ ఇచ్చేస్తూ ఉంటారు. కొంతమంది పాట పాడుతూ ఆపేస్తూ ఉంటారు. దానిలో తన్మయం చెందాలండి. హృదయం మొత్తం దాన్ని ఫణంగా పెట్టాలి. ఇదే నాకు చివరి పాటేమో, ఇదే నాకు చివరి మెసేజ్ ఏమో, దేవుని కోసం ఈ యొక్క శరీరాన్ని దేవుని కోసం వాడబడటంలో, నలగొట్టుకొనటంలో ఇదే నాకు చివరి అవకాశం అన్నంత రీతిగా నీ భక్తి కనపడాలి. ఇదే రోజు నాకు ఇదే చివరి వేకుజామేమో, మళ్ళీ రేపు ఉంటానో లేదో, అమ్మో ఈ 24 గంటలు నేను కాపాడుకోవాలని నువ్వు ఏ రోజుకు ఆ రోజు నీ యొక్క క్యారెక్టర్ కానీ నువ్వు జాగ్రత్తగా కాపాడుకోగలిగితే నీ కుటుంబానికి ఎప్పుడు కంచె దేవుడు వేయటానికి సిద్ధంగా ఉన్నాడు. ఏబు గారి కుటుంబానికి ఎందుకు కంచె వేసాడు ఇప్పుడు అర్థమైందండి. క్యారెక్టర్ని కాపాడుకున్నాడు. కుటుంబం కూడా నాలాగే ఉండాలని కోరుకున్నాడు. కానీ లోకంలో తల్లిదండ్రులు ఎట్లా ఉన్నారు? అరే నేనేదో తెలిసి తెలియక నేను దీనికి అలవాటు పడ్డాను, కానీ నా బిడ్డలు మాత్రం దీనికి అలవాటు పడలేదంటే, అలవాటు పడకూడదు, మీరు మాత్రం మధ్యాహ్నానికి వెళ్ళండి అంటే అర్థం ఏంటండి? తల్లిదండ్రులుగా నీకే క్యారెక్టర్ లేనప్పుడు బిడ్డలకి ఎట్టొచ్చి చెప్పండి. నిన్ను పొద్దుగూగులు చూస్తున్నాడు చిన్నప్పటి నుంచి. బిడ్డలు తల్లిదండ్రుల్ని చిన్నప్పటి నుంచి చూసిన ఫస్ట్ రూపం నువ్వే. ఏ ముఖం తెలీదు, ఏ ఫేస్ వాడికి తెలీదు. ప్రతి క్షణం నిన్నే చూస్తూ ఉంటాడు, తల్లినే చూస్తూ ఉంటాడు, తండ్రినే చూస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరే దైవంగా ఫీల్ అవుతాడండి బాబు పిల్లడు. ఏ శ్రమ వచ్చినా, ఏ ఆపద వచ్చినా ఫస్ట్ గుర్తొచ్చేది ఎవరో తెలిసే పిల్లలకి? తల్లిదండ్రులే.
అంత గొప్పగా ఊహించుకున్నటువంటి బిడ్డలు మిమ్మల్ని మీరు క్యారెక్టర్ని కోల్పోతే ఆ బిడ్డలు ఎంత నలిగిపోతారో ఒకసారి అర్థం చేసుకోండి. మా నాన్న ఇంటికి రావాలంటే మా నాన్నలో నాకు ఒక ధైర్యం ఉంది అన్నటువంటి ఫీలింగ్ బిడ్డలకి ఇచ్చారండి మీరు? మా నాన్న దేవునిలో ఉన్నాడు, నన్ను ధైర్యపరుస్తాడు, నన్ను దేవునిలో నిలబెడతాడు, ఆదర్శమైనటువంటి ఆత్మీయమైనటువంటి మాటలు చెప్తాడు మా నాన్న అని ఏ రోజైనా బిడ్డలు నీ దగ్గరకు రాగలిగారా? అలాంటి ధైర్యాన్ని నువ్వు ఇచ్చావా? కోల్పోయామండి, నిజంగా తల్లిదండ్రులుగా కోల్పోయామా. అందుకే కంచెలు లేదు ఈరోజు. ఇక మన ముందు మిగిలింది ఒకటే, కంచె లేని స్థితి ఎలా ఉంటుందో కుటుంబాలు చూద్దామా? కంచె ఉన్న కుటుంబాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూసాం. దేవుడు కంచె ఉంది కాబట్టి ఏబు గారికి అన్ని పోయినా ఏమండి మళ్ళీ ఎన్ని జతలు ఎట్లు ఉన్నాయి, అన్ని డబ్బులు వచ్చినాయి. మళ్ళీ పిల్లలు లేరు. ఏబు గ్రంథం ముగింపులోకి వచ్చారు, డబ్బులు ఉంటాయి చూడండి. ఏబు గ్రంథం చివరిలో చదివితే ఆయన కాపాడుకున్నాడు కాబట్టి అన్ని డబ్బులు వచ్చేసింది, కంచె ఉంది కాబట్టి. రైట్, ఇప్పుడు కంచె లేదు, కుటుంబాలకి కంచె లేదు. ఆ కుటుంబాలు ఎలా ఉంటాయి చూద్దామండి. కంచె ఉన్న కుటుంబాలకి భద్రత ఉందా లేదా? భద్రత ఉంది. ఆ భద్రత దేన్ని బట్టి వచ్చింది? నీ క్యారెక్టర్ని బట్టి, నీ బిడ్డలను బట్టి, నిన్ను బట్టి వచ్చింది. ఇప్పుడు భద్రత లేని, కంచె లేని, కాంపౌండ్ లేని కుటుంబాలు ఎలా ఉంటాయో ఒక్కొక్కటిగా మన బైబిల్లో చూద్దాం.